అదే 7 ముద్దల ప్రత్యక్షత అంటే ఏంటో కాదు, సంపూర్ణ బైబిల్ యొక్క ప్రత్యక్షత. సమస్త మర్మములు అందులోనే ఉన్నాయి. అసలు దేవుని ఉద్దేశం అంతా అందులోనే ఉంది. అప్పుడు దాన్ని చూసినాక ప్రవక్త అంటున్నాడు, అయ్యో ఈ బైబిల్ నాకు ఇప్పుడు కొత్తది అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు నేను చెప్పిన బైబిల్ వేరు, ఇప్పుడు నేను చూస్తున్న బైబిల్ వేరు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా 7 ముద్దల పుస్తకం ఇంటికి తీసుకెళ్ళటం కాదు, నా జీవితంలో నా హృదయంలో ఆ 7 ముద్దలు తెరవండి. అప్పుడు నేను నిన్ను స్తుతించగలుగుతాను, అప్పుడు నీ చిత్తాన్ని నేను చేయగలుగుతాను. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, ఆ ముద్దలు వ్యక్తిగతంగా తెరవమని. మీకు తెలుసా, నేను ఇక్కడ కూర్చొని 365 రోజులు మీకు 7 ముద్దలే చెప్పిన అర్థం కాదు. నేను దాన్ని 100% నమ్ముతాను. ఎందుకంటే నేను చెప్పినా మీకు అర్థం కాదు. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా దేవుడి